ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ యవన స్త్రీగుడికి వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ప్రతి బుధవారం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవన స్త్రీగుడికి అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవన స్త్రీగుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచినాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలు నడిపింపబడుతున్న మా పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, మరి గత వారం నుండి మా యవనస్తుడి కొడుకులో ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. గత వారం ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకెళ్దాం ప్రియమైన యవన స్నేహితులారా. కాబట్టి వాక్యాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక గత వారం వీడియో కూడా వీక్షించి ఈ వారం వర్తమానాన్ని కూడా వీక్షించినట్లయితే పూర్తిగా మీరు తెలుసుకోగలరు. ఈ అంశం యొక్క అర్థాన్ని, ఈ అంశం ద్వారా దేవుడు మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని మీరు గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కొడుకును ప్రారంభం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటల ద్వారా మీరు మైంపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడైనమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఇచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. జీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచవే కన్న తల్లిలా కొదువంతా తీర్చవే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచవే కన్న తల్లిలా కొదువంతా తీర్చవే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లైన్ బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోయినా మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మూలవాక్య వచనము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనమైనది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ వాక్య వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ప్రియమైన అవన స్నేహితులారా, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వాక్య వచనాన్ని మూలవాక్యంగా మనం తీసుకొని గత వారం ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ఇంతకీ ఈ మాట ఎవరికి చెప్తున్నారు? చెప్తున్న వారి ఆత్మీయత ఏ విధంగా ఉంది? వింటున్న వారి ఆత్మీయత ఏ విధంగా ఉంది? ఇంతకీ సరి అయిన విధానంలో తెలియజేస్తున్నారా? చెప్తున్న వారి ఆత్మీయత ఏ విధంగా ఉందో గత వారం ఎంతో క్లియర్గా వివరంగా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన అవన స్నేహితులారా, చెప్తున్న వారు ఎవరంటే, ప్రియమైన అవన స్నేహితులారా, తేమానీయుడైన ఎలీఫాజు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితుల్లో ఒకరైన తేమానీయుడైన ఎలీఫాజు ఈ మాటను చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే యోబుకు తెలియజేస్తున్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత వారం ఈ విషయాల్లో ఉండే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ వారం ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇంకా కొంత లోతుగా ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏంటంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల అంటే దేవునితో సహవాసం చేసేవారు ఉంటారు. ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. మరి అలాగనుకుంటే దేవునితో సహవాసం చేయలేని వారు కూడా ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్గా ఉంటే ఇంకోటి నెగిటివ్ ఉంటుంది. దేనికైనా రెండు విషయాలు మనకు కనబడుతుంటాయి. ఈ విధంగానే సహవాసం గురించి మనం ఆలోచించినప్పుడు ఆయనతో సహవాసం చేసినది ఒక మార్గంలో అయితే, ఇంకొక వైపు ఏముంటుందంటే ఆయనతో సహవాసం చేయలేని వారు కూడా ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంతకీ ఆయనతో సహవాసం చేయలేని వారు ఎటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటారు? మరి ఆ సహవాసాలు వారికి మేలు చేస్తాయా? ఆశీర్వాదాలు తెచ్చిపెడతాయా? లేకపోతే వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొనేలా చేస్తాయో ఈ వారం ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ విషయాలు మనం తెలుసుకొనక ముందు యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఆ తేమానీయుడైన ఎలీఫాజు, యోబు 3 స్నేహితుల్లో ఒకడైన ఈ తేమానీయుడైన ఎలీఫాజు ఆ మాట యోబుకు చెప్పడం మరి అది సరైనదా?
ఈ విషయాల్లో మనం గత వారం తెలుసుకున్నాం. ఇంతకీ యోబు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా లేదా? ఇక్కడ ఎలీఫాజ్ ఏమంటూ ఉన్నాడండి, ఆయనతో నీకు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. మరి ఇంతకీ యోబు సహవాసం కలిగి ఉన్నాడా లేదా? గత వారం మనం తెలుసుకున్నాం. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవునితో ఉన్నాడు, అన్నీ కోల్పోయినప్పుడు దేవునితో ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. తన భార్య కూడా దేవుని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టక దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. తన ముగ్గురు స్నేహితుడు మాటల ద్వారా తనని బాధపడుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు కూడా ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన అవన స్నేహితులారా, మీకు ఒక ప్రశ్న కలగవచ్చు. ఏంటంటే, మరి యోబు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కదా. యోబు దేవునితో సహవాసం కలిగి ఉంటే మరి ఈ మాట దేవుని వాక్యంలో ఎందుకు రాయించారు? ఒక అవివేకి అయిన ఈ తేమానీయుడైన ఎలీఫాజు చెప్పిన మాట దేవుని యొక్క వాక్యంలో రాయవలసిన అవసరం ఉందా అనే చాలా మందిలో ప్రశ్న కలుగుతుంటుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దేవునితో సహవాసము చేయలేని వారందరికీ ఈ మాట ఎంతగానో అవసరం. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, నీవు దేవునితో సహవాసం చేస్తే ఇటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం ఇవన్నీ కలుగుతాయని దేవుని వాక్యంలో ఉంది. ఈ మాట ఎవరైతే దేవునితో సహవాసం చేయరో వారు చదివినప్పుడే దేవునితో సహవాసం చేస్తే నా జీవితం ఈ విధంగా ఆశీర్వదించబడుతుందా అని గ్రహించగలరు, గుర్తించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మాట ఒక అవివేకి యోబు ముగ్గురు స్నేహితుల్లో ఒకడైన అవివేకి అయిన ఈ తేమానీయుడైన ఎలీఫాజ్ చెప్పిన ఈ మాట, యోబు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ తను ఈ మాట అన్నాడు. అయినప్పటికీ ఈ మాట దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదంటే, దేవునితో ఎవరైతే సహవాసం చేయరో వారి మాట చదివి వారి జీవితంలో మార్పు కలుగుతుందని దేవుడు ఈ మాటను దేవుని యొక్క వాక్యంలో రాయించారండి. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ ఎంత వివరంగా, లోతుగా, క్లియర్గా మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని వివరంగా, లోతుగా మనం తెలుసుకున్నప్పుడే ప్రతిదాన్ని క్లియర్గా మనం తెలుసుకోగలం, ప్రతిదాన్ని అర్థం చేసుకోగలం. తద్వారా ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించాలో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఎంత వివరంగా మీకు తెలియజేయకపోతే దేవుని వాక్యంలో రాయబడిన సత్యాన్ని మీరు గ్రహించలేరు, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మీరు అర్థం చేసుకోలేరు. ఈ దినాల్లో చూస్తుంటాం ప్రియమైన అవన స్నేహితులారా, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. దేవుని వాక్యాన్ని సరిగా విభజించి క్లియర్గా విన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలియజేసినప్పుడే ఆ వాక్యము వారిలో పనిచేస్తుంది. ఆ వాక్య ప్రకారం వారి జీవితాలు కట్టుకోగలరు. లేకపోతే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యంలోనే ఉంది. యెషయా గ్రంథము 8:20-21 మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, వారికి అంటే దేవుని వాక్యాన్ని వినేవారికి అరుణోదయం కలగదంట. ఎప్పుడంటే వాక్యాన్ని సరి అనే విధానంలో విభజించి చెప్పలేనప్పుడు, వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పలేనప్పుడు వారిలో అరుణోదయం కలగదంట. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, వాక్యాన్ని ఎప్పుడైతే సరిగా తెలియచేయలేరో సేవకులు, వాక్యాన్ని సరైన విధానంలో వారికి అర్థమయ్యే రీతిలో ఎప్పుడైతే చెప్పలేరో ఆ సమయంలో ఈ విశ్వాసుల పరిస్థితి ఏ విధంగా మారిపోతుంటుందంటే అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు. అవిశ్వాస స్థితికి వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారు. కాలక్రమేణా ఇంకా దిగజారిపోయే పరిస్థితి, ఇంకా దేవునిలో విశ్వాసం అనేది వారిలో ఉండదు. పూర్తిగా అవిశ్వాసులుగా మారిపోయి చివరికి దేవుని విడిచి విశ్వాసంలో చాలామంది కలిసిపోతూ చివరికి ఇటువంటి పరిస్థితులు అంటే ప్రభు సేవకులను, క్రైస్తవ విశ్వాసులను సైతం విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్న వారి దినాల్లో చాలామంది కనబడుతుంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇదే విషయాన్ని యోహాను భక్తుడు కూడా తెలియజేస్తున్నారు. దేవుని ప్రజల్లోనే చాలామంది ఏ విధంగా మారిపోతూ ఉన్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా, వాక్యాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేక, వాక్యాన్ని సరి అయిన రీతిలో చెప్పేవారు లేక వారు అవిశ్వాసులుగా మారిపోతూ అవిశ్వాస స్థితికి వారి జీవితాల్లో చోటిస్తూ చివరికి ప్రియమైన అవన స్నేహితులారా, ఇతర విశ్వాసంలోనికి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అవిశ్వాసులుగా పూర్తిగా మారిపోయి చివరికి దేవుని సేవకుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుని సేవకుల్ని విమర్శిస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో వీరి గురించి ఏమని రాయబడి ఉన్నదంటే, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2:18 మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారనే విషయాన్ని అక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తూ ఏమంటూ ఉంటారంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2:19 వారు మనలో నుండి బయలు వెళ్ళిరి అని అక్కడ రాసి తెలియజేస్తున్నారు. అంటే ముందు విశ్వాసంలో ఉన్నవారే, కానీ విశ్వాసంలో ఉన్నవారు దేవుని విడిచి క్రీస్తు విరోధులుగా మారిపోతారనే విషయం దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఎప్పుడంటే వారు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేనప్పుడు. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఇంత వివరంగా వాక్యాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఇదే. మీరు దేవునిలో ఇంకా పూర్తిగా స్థిరపరచబడాలి, దేవుని విశ్వాసంలో ఇంకా పూర్తిగా స్థిరపడాలి. దేవుని ద్వారా దేవుడు మీ జీవితంలో సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని, సమాధానకరమైన పరిస్థితులను, నెమ్మదులను మీ జీవితంలో మీరు అనుభవించాలంటే వాక్యంలో స్థిరపడాలి, వాక్య ప్రకారం మీ జీవితాన్ని కట్టుకోవాలి. కాబట్టి ఇంత వివరంగా
ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, ఒక అంశాన్ని మేము ప్రారంభించినప్పుడు ఆ అంశం ఎన్నో భాగాలుగా తెలియజేయడానికి గల కారణం కూడా ఇదే. ప్రతి విషయము లోతుగా తెలియజేసినప్పుడే ఆ వాక్య వచనం, మూల వాక్య వచనంగా తీసుకున్న వాక్య భాగాన్ని సరైన విధాలను మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సమయంలో మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఇంతకీ మన అంశ సందేశం మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయనతో సహవాసం చేసిన ఎడల అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన అవన స్నేహితులారా. అయితే దేవుని వాక్యంలో కొంతమంది గురించి దినాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. ముందుగా యెహోషాపాతు గురించి మనం తెలుసుకుందామండి. యెహోషాపాతు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషాపాతు గురించి మనం ఆలోచిస్తే కనుక, యూదా రాజు అయిన యెహోషాపాతు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న భక్తిహీనుడైన ఆహాబు రాజుతో స్నేహం చేశాడంట, వియ్యమందాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ ఇద్దరు వియంకులు కలిసి ఏం చేద్దాం అనుకున్నారంటే సిరియా వారి మీదకి యుద్ధానికి వెళ్దామని ప్లాన్ చేశారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, నిజానికి యుద్ధం ఎవరి మధ్య జరగాలంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు, అంతేకాకుండా సిరియాల మధ్య జరగాలి. కానీ ఈ భక్తిహీనుడైన ఆహాబ్ ఏం చేశాడంటే, తన వియంకుడైన యూదా రాజు అయిన యెహోషాపాతు రాజ్యాన్ని కూడా సొంతం చేసుకోవాలనే ఒక దురుద్దేశాన్ని కలిగి, యెహోషాపాతులో ఉన్న మంచితనాన్ని గ్రహించి, యెహోషాపాతు యథార్థపడు మంచివాడనే విషయాన్ని గ్రహించి దానిని అలుసుగా తీసుకొని ఈ భక్తిహీనుడైన ఆహాబు ఏం చేశాడంటే, యెహోషాపాతుని బలి పశువు చేద్దామని ఒక కపట కుట్ర పని యెహోషాపాతుతో వియ్యమందాడు. అంటే యెహోషాపాతుతో సహవాసాన్ని పెంచుకున్నాడు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇద్దరు కలిసి యుద్ధం చేద్దాం అనుకున్నారు. యెహోషాపాతు యథార్థపరుడు, మంచితనాన్ని కలిగినవాడు. కానీ ఇంకొక వైపు చూస్తే ఈ ఇశ్రాయేలు రాజైన ఆహాబు గురించి మనం ఆలోచిస్తే భక్తిహీనుడు. ఒక కపట కుట్ర పని ఏం చేద్దాం అనుకున్నాడంటే, యెహోషాపాతుని బలిపశువుగా చేద్దాం అనుకున్నాడు. అయితే ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. ఎవరి మీదకండి? సిరియాల మీదకి. అయితే సిరియా వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఆహాబు తన కుట్రలో భాగంగా ఏం చేద్దాం అనుకున్నాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఆహాబ్ అంట మారువేషంలో వెళ్తాడంట యుద్ధానికి. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు మారువేషంలో వెళ్తాడంట. కానీ యెహోషాపాతుని తను ఎలాగైతే ఉన్నాడో అదే విధానంలో వెళ్ళమని చెప్పాడండి. ఎవరంటే ఇశ్రాయేలు రాజైన ఆహాబు. ఇంతకీ ఈ సలహా ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యెహోషాపాతుకి ఇచ్చాడు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే, మొదటిగా యూదా రాజ్యాన్ని కూడా తన సొంతం చేసుకుందాం అనుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యుద్ధంలో ఆహాబు తప్పక మరణిస్తాడని దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు ఆహాబుకు తెలియజేశారండి. అంతేకాకుండా ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుదనే విషయాన్ని కూడా ముందుగానే దేవుడు తన ప్రవక్తని ఎలియా ద్వారా, అంతేకాకుండా మికాయా ద్వారా ఆహాబుకు తెలియజేశారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే రాజుల మొదటి గ్రంథం 21 అధ్యాయం 17 నుండి 29 వచనాలు, అంతేకాకుండా రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాలు, 22, 28 వచనాలు మరి ముఖ్యంగా చదివితే కనుక, అంతేకాకుండా రాజుల మొదటి గ్రంథము 22 అధ్యాయం 29 వచనం నుండి 50 వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18 అధ్యాయం 1వ వచనం, రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 28 వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 18 అధ్యాయం 31 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాలు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 19 అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలు, రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 32 నుండి 38 వరకు రాయబడిన వాక్య వచనాలు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 19 అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆహాబుకు ముందుగా ఏ విషయాన్ని తెలియజేశారు, ఆహాబు యొక్క కుట్ర గురించి ఈ విషయాలన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ప్రియమైన అవన స్నేహితులారా, చెప్పిన విషయాలన్నీ అక్షరాల జరిగే. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే విషయాన్ని ఇశ్రాయేలు రాజుకి తెలియజేశారో అక్షరాల జరిగాయి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే యెహోషాపాతు ఎటువంటి వారితో స్నేహం చేశాడు, ఎటువంటి వారితో సహవాసానికి ముందుకు వెళ్ళాడో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషాపాతు పరిస్థితి మనం ఆలోచిస్తే కనుక, యెహోషాపాతు యథార్థపరుడు, మంచితనం కలిగిన వాడు, అంతేకాకుండా నీతిపరుడు, మంచి భక్తి కలిగిన వాడు యెహోషాపాతు. ఎవరండి? యూదారాజు అయిన యెహోషాపాతు. అయితే యూదారాజు అయిన యెహోషాపాతు ఎవరితో వియ్యమందాడంటే, ఎవరితో సహవాసాన్ని చేశాడంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఒక భక్తిహీనుడైన ఇశ్రాయేలు రాజైన ఆహాబుతో. ఈ ఆహాబు జీవితాన్ని మనం ఆలోచిస్తే కనుక రోజు విలువైన భోజనాలు తినే పరిస్థితి ఈ ఆహాబుది. అంతేకాకుండా అత్యాశ అనేది తనలో ఉంది. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, తన స్థానంలో యెహోషాపాతుని బలిపశువు చేద్దామని ఒక ప్లాన్ చేశాడు, ఒక స్విచ్ వేశాడు ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా ఇచ్చిన సలహాలో యెహోషాపాతుకి ఏమని సలహా ఇచ్చాడంటే, నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, నువ్వు మాత్రం అలాగే యుద్ధానికి వెళ్ళు, నువ్వు అనుకున్న విధానంలోనే, నువ్వు ఇప్పుడే ఎక్కడైతే యుద్ధం చేస్తావో అదే ప్రాంతంలో నీవు యుద్ధానికి వెళ్ళు, అదే ప్రాంతంలో నీవు ఉండి యుద్ధం చేయని ఒక కపట ఆలోచన కలిగి ప్రియమైన అవన స్నేహితులారా కుట్ర
కలిగి సలహా ఇచ్చాడు. ఎవరంటే ఇశ్రాయేల్ రాజైన ఆహాబు యూదా రాజు అనే యెహోషాపాతుకి. అంతేకాకుండా తాను తప్పించుకొని ఆ యుద్ధంలో ఎలాగైనా తాను తప్పించుకుందా అనుకున్నాడు. ఎందుకంటే ముందుగానే ప్రవక్తలు చెప్పారు, యుద్ధంలో నీకు మరణం కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా దేవుడు మాకు ఈ విషయాన్ని తెలియజేశారు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఈ విషయాన్ని ముందుగానే ప్రవక్తలు తెలియజేసినప్పుడు ఆ భయంలో ఏం చేద్దాం అనుకున్నాడంటే యెహోషాపాతుని బలి పశువు చేసి తాను తప్పించుకుందాన్ని పూర్తిగా ప్లాన్ చేశాడు. ప్రియమైన యవన స్నేహితులారా, నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, ఇలాంటి ఆహాబు లాంటి భక్తినులతో మనం స్నేహం చేస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన యవన స్నేహితులారా, చాలామంది దినాల్లో ఏ విధంగా ఉన్నారంటే ఇటువంటి సహవాసాలు, భక్తిహీనులతో సహవాసాలు, ఇటువంటి ఆలోచన కలిగిన వాళ్ళతో సహవాసాలు చేసి చివరికి వారి జీవితాలు ఎటువంటి పరిస్థితులు అంటే వారి యొక్క స్వార్థాన్ని కొరకు మిమ్మల్ని బలిపశువులుగా చేసడం, వారి యొక్క స్వార్థాన్ని కొరకు వారి చిన్న కుట్రకు పన్ని మిమ్మల్ని బలి చేసే పరిస్థితులు ఈ దినాల్లో. ఇటువంటి వార్తలు మనం న్యూస్లో చాలా వింటూ ఉన్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, నీ జీవితంలో నీవు యథార్థపరుడిగా ఉంటూ మంచితనాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు నీ యథార్థతను నీ మంచితనాన్ని అలసిగా తీసుకొని కొంతమంది భక్తిహీనులు, కొంతమంది జీవితంలో ఏ వాల్యూ లేనివారు, ఏ విలువ లేని వారు ఏం చేస్తూ ఉంటారంటే నీ మంచితనాన్ని అలసిగా తీసుకొని వారి స్వార్థం కొరకు చాలామందిని వాడుకుంటూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులు న్యూస్లో మనం వింటూ ఉంటాం. స్నేహితుడు ఎవరో చెప్పారంట, ఇందులో ఇన్వెస్ట్ చేయి. ఆ స్నేహితుడికి ముందే తెలుసు ఇన్వెస్ట్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, కానీ ఇన్వెస్ట్ చేయి, నీకు ఎంత లాభం వస్తుంది అంత లాభం వస్తుంది అని చెప్పి తాత్కాలిక లాభాలను తనకు చూపిస్తూ ఇన్వెస్ట్ చేసేలా ప్రయత్నించి చివరికి ఇన్వెస్ట్ చేసిన తర్వాత తను సైడ్ అయిపోతాడు. డబ్బు పోగొట్టుకుంటారు వీళ్ళు, మంచిగా ఉన్నవారు డబ్బు పోగొట్టుకుని చివరికి మానసిక రోగులుగా మారిపోయే పరిస్థితులు. నేను న్యూస్లో ఒక విషయాన్ని విన్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, సోషల్ మీడియాలో ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్, ఒక యవనస్తుడు ఉన్నాడు. తను జేఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు. తన ఎడ్యుకేషన్లో బాగా ముందుకు వెళ్తున్నాడు. బాగా చదువుకున్నవాడే, మంచిగా సెటిల్ అవుదాం అనుకున్నాడు. కుటుంబానికి ఒక పోషకుడు గుండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచన కలిగిన వాడు. అయితే ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళాడో తన స్నేహితుడు చెప్పాడంట, ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటారు, ఇందులో నువ్వు వాడితే చాలా డబ్బు వస్తుంది, నేను కూడా సంపాదిస్తాను, నువ్వు కూడా సంపాదించని చెప్పి అలవాటు చేశాడంట. నేను నీకు ఇలా రెఫర్ చేస్తాను, ఇచ్చేస్తానని చెప్పి చివరికి అలవాటు చేశాడు. అలవాటు అయిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్లో ధనాన్ని ఇన్వెస్ట్ చేసి చివరికి 98 లక్షలు అప్పు అయిపోయాడంట. ఇప్పుడు తన పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ప్రియమైన యవన స్నేహితులారా, తన కుటుంబీకులు తన దూరాన్ని పెట్టారు. తను టీవీ ముందుకు వచ్చి చెప్తున్నాడు, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవప్రదమైన కుటుంబం మాది, కానీ నేను చేసిన ఈ తప్పు బట్టి మా కుటుంబం అంతా నన్ను దూరం పెట్టారు. నా తల్లిదండ్రులతో నాకు మాట్లాడాలనిపిస్తుంది కానీ వారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను నేను చెప్పి బాధపడుతూ మానసికంగా కృంగిపోతూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది యథార్థంగా మంచిగా ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా మారిపోతుందంటే ఎదురు వాళ్ళ మాటలు విని వారి యొక్క ఆలోచన గ్రహించలేక, గుర్తించలేక ఏం చేస్తూ ఉంటారంటే ఇదేదో బాగానే ఉందిలే అని చెప్పి ముందుకు వెళ్తారు. చివరికి వారి ద్వారా మోసపోతారు, వారు పెట్టిన ధనాన్ని కూడా మోసపోతారు, వారు చేద్దాం అనుకున్న దాంట్లో కూడా మోసపోయి చివరికి ఏమీ లేని పరిస్థితి, మానసికంగా కృంగిపోయే పరిస్థితికి చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, న్యూస్లో చాలా వింటూ ఉన్నాం. ఇక్కడ యెహోషాపాతు కూడా, యూదారాజు అయిన యెహోషాపాతు యథార్థపడు, మంచితనాన్ని కలిగిన వాడు, కానీ ఎవరితో స్నేహం చేశాడు, ఎవరితో సహవాసానికి ముందుకు వెళ్ళాడంటే భక్తిహీనుడైన ఆహాబుతో. ఆహాబు పరిస్థితి ఎలాగుందంటే యెహోషాపాతుని బలిపశువు చేసేద్దాం అనుకున్నాడు. యుద్ధంలో తిన్ను తప్పించుకొని యెహోషాపాతుని బలి పశువుగా చేసేద్దాం, యెహోషాపాతు మరణిస్తాడు యుద్ధంలో, నేను తప్పించుకుందాం అనే ఆలోచన కలిగి ఒక కుట్ర పన్నాడు. ఈ విషయాన్ని యెహోషాపాతు గ్రహించలేకపోతే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ దినాల్లో కూడా ఇటువంటి పరిస్థితే. చాలామంది ఏ విలువ లేనివారు, జీవితంలో ఏమీ సాధిద్దామనే ఆలోచన, కనీసం ఏ లక్ష్యం లేనివారు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా మంచి వారిని, వారి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఇది చే అని చెప్పి వారి యొక్క మాయ మాటల ద్వారా మోసం చేస్తారు. ఈ మంచిగా ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారంటే వారు చెప్పిన మాటలు నిజమే అనుకొని మోసపోయి చివరికి మానసికంగా కృంగిపోయే పరిస్థితులకు వారి జీవితాల్లో చోటిస్తున్నారు. ప్రియమైన యవన స్నేహితులారా, గనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరికను, ఒక కఠినమైన హెచ్చరికను తెలియజేస్తున్నారు. ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా, కొరింథీ పత్రికలో మనం చూడగలం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:33 మనం చూస్తే దుష్ట సాంగత్యము, మంచి నడవడికను, చిరుపును అని అక్కడ మనకు కనబడుతుంది. అదే విధంగా ఎటువంటి వారితో సహవాసం చేయకూడదో కూడా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5:11 మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, నీ సహవాసము భక్తిహీనులతోనా, దుష్టులతోనా, లేకపోతే నీ సహవాసము దేవునితోనా, దేవునిలో ఉన్న వారితోనా నీవు పరీక్షించుకో. నీ సహవాసము ఎవరు వారి స్వార్థాల కొరకు, వారి స్వలాభాల కొరకు, వారి యొక్క అభిరుచుల కొరకు నిన్ను బలిపశువు చేసే వారితోనా
లేకపోతే దేవుని సేవకులతోనా, దేవునితో సంబంధం కలిగిన వారితోనా నిన్ను నీవు పరీక్షించుకో. ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఆ సందర్భాన్ని యెహోషాపాతు ఆహాబు సందర్భాన్ని మనం ఆలోచిస్తే, యెహోషాపాతు భక్తి జీవితాన్ని కలిగిన వాడే, యథార్థపడే, మంచితనాన్ని కలిగిన వాడే. కానీ ఎటువంటి వారితో సహవాసం చేశాడండి? భక్తిహీనుడైన ఆహాబుతో వియ్యమందాడు, సహవాసం చేశాడు. సహవాసం అయితే 6 పువ్వులు 6 కాయల్లో బాగానే ఉంది. కానీ ప్రియమైన ఎవరి స్నేహితులారా, లోపల ఆహాబు ఒక కుట్ర పన్నాడు. యెహోషాపాతు ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఒక కుట్ర పన్ని ఆహాబు తప్పించుకొని యెహోషాపాతుని అక్కడ దెబ్బ కొడదామని, యెహోషాపాతు మరణమయ్యేలా చేద్దామనే ఆలోచన ఆహాబు కలిగి ఉన్నాడు. కానీ ప్రియమైన ఎవరి స్నేహితులారా, చివరికి ఎటువంటి పరిస్థితి కలిగిందంటే అక్కడ దేవుడు యెహోషాపాతుని రక్షించాడు, కాపాడారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోషాపాతుని రక్షించారు. ఆ దినాన్ని దేవుడు యెహోషాపాతుని కాపాడారు. ఆహాబుని దేవుడు మరణానికి అప్పగించారు. దీనికి గల కారణం ఏంటంటే ప్రియమైన ఎవరి స్నేహితులారా, దేవునికి ఇష్టమైన మంచి పనులు ఎవరు చేశారంటే యెహోషాపాతు చేశాడండి. ఈ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక దినవృత్తాంతాల 2వ గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనంలోను, దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూడగలం. దేవునికి ఇష్టమైన పనులు యెహోషాపాతు చేయడం ద్వారా దేవుడు ఆ యుద్ధ సమయంలో, సిరియా వారితో జరుగుతున్న యుద్ధ సమయంలో దేవుడు యెహోషాపాతుని కాపాడారు, యెహోషాపాతుని రక్షించారు. ఇంకొక వైపు ఆహాబును మనం చూస్తున్నప్పుడు, ఆహాబు దుర్మార్గుడు, భక్తిహీనుడు. ఆహాబుని దేవుడు ఏం చేశారండి? మరణానికి అప్పగించారు. ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఆ యుద్ధంలోనే ఆహాబు మరణించాడు. కానీ ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నీవు యెహోషాపాతు వలె ఉండి ఆహాబు వంటి భక్తిహీనులతో స్నేహం చేసినప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని కాపుదల ప్రతిసారి నువ్వు కలిగి ఉండలేవనే విషయాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే తెలిసి కూడా స్నేహం చేస్తే, భక్తిహీనుడని తెలిసి కూడా నీవు స్నేహం చేసేవా, నీ జీవితంలో కూడా మోసపోయే పరిస్థితి, మరణం కూడా నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితి నువ్వు చూడక తప్పదు. కాబట్టి ప్రియమైన ఎవరి స్నేహితులారా, నీ సహవాసం ఎటువంటి వారితో ఉంది? నీవు యెహోషాపాతు వలె యథార్థపరుడిగా, మంచితనాన్ని కలిగిన వాడిగా, భక్తి కలిగిన వాడిగా ఉంటూ కూడా తెలిసి కూడా భక్తిహీనులతో సహవాసం చేస్తున్నావా? నిన్ను మోసం చేసే వారితో సహవాసం చేస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఆహాబు లాంటి భక్తిహీనులతో సహవాసం కాక మరి ఎటువంటి వారితో మన సహవాసం ఉండాలంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఉన్నట్లు, ఆయన పిలుపు గల పరిశుద్ధులకు ఆయన సేవకులతో మన సహవాసం ఉండాలి. అంతేకాకుండా అక్కడే రాయబడిన వాక్య వచనం మనం చూసుకుంటే కనుక, తండ్రి అని కుమారుడని పిలువబడు ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తుతో మన సహవాసం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం మనం మానసికంగా కృంగిపోయేలా మనల్ని చేయదు. ఈ సహవాసము ప్రశాంతత లేని జీవితాన్ని మనకు దయచేది. కానీ ఈ సహవాసము సమాధానకరమైన జీవితాన్ని మనకు దయచేస్తుంది. ప్రశాంతంగా మన జీవితంలో ముందుకు వెళ్ళేలా, నెమ్మదిగా మన జీవితం ముందుకు వెళ్ళేలా ఈ సహవాసం చేస్తుంది. ప్రియమైన ఎవరి స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితోను, ఆయన పిలుపుకు లోబడిన దేవుని సేవకులతో సహవాసం మనకు ఆశీర్వాదాలను దయచేస్తుంది. నిజమే. దానియేలు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ప్రియమైన ఎవరి స్నేహితులారా, దానియేలు ప్రవక్త అయిన, భక్తిపడైన దానియేలు మనం చూస్తూ ఉంటాం. నిజానికి దానియేలు యూదుడు. కానీ యూదుడైన దానియేలు ఏం చేయబడ్డాడంటే బబులోనికి చెరగా తీసుకొని పోబడ్డాడండి. ఈ విషయాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ద్వారా, అంతేకాకుండా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన ఎవరి స్నేహితులారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదివితే కనుక ఈ విషయాలన్నీ ఇంకా క్లియర్గా అర్థమవుతాయండి. అయితే యూదుడు, దేవుని ప్రవక్త అయిన దానియేలు బబులోను పరిపాలనలోని, అంతేకాకుండా మాదియా పారసీకుల పరిపాలనలోని దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాడు. అయితే ప్రియమైన ఎవరి స్నేహితులారా, వీరి పరిపాలన కాలంలో ఒక అన్య ప్రాంతంలో కూడా ప్రియమైన ఎవరి స్నేహితులారా, దేవుని అద్భుతాలను దానియేలు తన జీవితంలో అనుభవించగలిగాడు. దేవుని అద్భుతాలను తన జీవితంలో తను చూడగలిగాడు. అంతేకాకుండా ఎవరి ఊహకందని ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఒక అన్య ప్రాంతంలో ఎంతో ప్రియమైన ఎవరి స్నేహితులారా, బబులోను కాలంలో ఎన్నో మంచి పదవులను అనుభవించగలిగాడు. మాదియా పారసీకుల కాలంలో కూడా చూడగలిగాడు. అంటే ఒక ఆశీర్వాదపు జీవితాన్ని ఒక అన్య దేశంలో కూడా ఈ దానియేలు, దేవుని ప్రవక్త, భక్తిపరుడైన దానియేలు అనుభవించగలిగాడు. దీనికి గల కారణం ఏమిటో మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన ఎవరి స్నేహితులారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి 49, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 28 వరకు మనం చూసుకుంటే కనుక, కల్దీల మధ్య ఉన్నప్పుడు కూడా దానియేలు వారి అలవాట్లకు తన జీవితంలో చోటు లేదండి. వారి అలవాట్లను తను అలవరుచుకొనలేదు. ప్రియమైన ఎవరి స్నేహితులారా, వారితో రాసుకొని పూసుకొని లేడు. వారికి వేరుగా ఉంటూ ప్రియమైన ఎవరి స్నేహితులారా, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన ఎవరి స్నేహితులారా, మాదియా పారసీకుల కాలంలో కూడా మనం చూసుకుంటే కనుక దానియేలు వారి అలవాట్లకు అలవరుచుకోలేదు. అంతేకాకుండా ప్రియమైన ఎవరి స్నేహితులారా, వారితో రాసుకొని పూసుకొని తిరగలేదు. భయపడుతూ లేడు, భయం కలిగి జీవించలేదు. బహిరంగంగానే తన దేవునితో ముమ్మారు ప్రార్థనా జీవితాన్ని కలిగి దానియేలు ముందుకు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన ఎవరి స్నేహితులారా, ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు మనం చూస్తుంటాం. కుటుంబంతో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. కుటుంబంతో ఉన్నప్పుడు అందరితో కలిసి ఉన్నప్పుడు వారి ఎడ్యుకేషన్ అన్నింటిలో బాగానే ఉంటారు. ఉద్యోగ పరంగా
వారు ఏదో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు మంచి భక్తి జీవితాన్ని కలిగిన వారే వేరే ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వారి యొక్క విధానంలో వారు స్నేహితులు ఏ విధంగా ఉంటూ ఉంటారో ఆ అలవాట్లను వీరు అలవర్చుకుంటూ ఉంటారు. త్రాగుడికి బానిసలు అయిపోతూ ఉంటారు, డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉంటారు, కొంతమంది క్లబ్లకు అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ కుటుంబం దగ్గర ఉన్నప్పుడు వారి జీవితం బాగానే ఉంటుంది. దానియేలు జీవితం ఏ విధంగా లేదండి. దానియేలు కల్దీల మధ్య, మాదియా పారసికుల మధ్య కూడా మంచి జీవితాన్ని, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. వారి యొక్క అలవాట్లను అలవరుచుకోలేదు, వారితో రాసుకొని పూసుకొని తిరగలేదు. దేవుడు కోరే ఆత్మీయతను దానియేలు కలిగి జీవించాడు. కాబట్టే దేవుడు దానియేలును బహుగా దీవించారు, ఆశీర్వదించారు. ఒక అన్య దేశంలో కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని చూడగలిగాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, దానియేలు ఎదుగుదలను దెబ్బ కొట్టాలని ఎన్ని కుట్రలు చట్టాలు తెచ్చినా కూడా ప్రియమైన అవన స్నేహితులారా, అవి నీరు గారిపోయాయి, ఆవిరైపోయాయి. ఎవరైతే చట్టాలు తీసుకుని వచ్చారో వారు శిక్షకు గురయ్యారు. ప్రియమైన అవన స్నేహితులారా, మరణకరమైన పరిస్థితులు సైతం మౌనంతో తల ఉంచాయి. అవి ప్రియమైన అవన స్నేహితులారా, దానియేలు భక్తి జీవితం దగ్గర ఇవన్నీ తల ఉంచే ప్రియమైన అవన స్నేహితులారా ఓడిపోయాయి, పారిపోయాయి, మాయమైపోయాయి. ఇటువంటి పరిస్థితులు కూడా దీనికి గల కారణం ఏంటంటే దానియేలు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అన్య ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు, వారితో రాసుకొని పూసుకొని తిరగలేదు, వారి అలవాట్లను తన జీవితంలో అలవర్చుకోలేదు. దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దేనికి భయపడలేదు. ముమ్మారు ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవునితో సహవాసం కలిగిన ద్వారా దేవుడు దానియేలుని కాపాడారు. దేవుడు దానియేలుకు కాపుదల గుందు ముందుకు నడిపించారు, ఆశీర్వదించారు, మంచి పదవులను దయచేశారు, అభివృద్ధిని దానియేలుకు దేవుడు దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మంచివాడే ఉన్నాడు, చెడ్డవాడే ఉన్నాడని నమ్మే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మాదియా పారసికుల రాజు అయిన ప్రియమైన అవన స్నేహితులారా, దర్యావేషు సైతం చివరికి ఏం చేశాడంటే దానియేలు యొక్క దేవుడిని మెచ్చుకున్నాడండి, మహిమపరిచాడండి. ఆయన జీవం గల దేవుడని ఒప్పుకున్నాడు, ఆయనకు సమస్తం సాధ్యమని ప్రకటించాడు. ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక ఎవరైతే దానియేలు వలె దేవునితో సహవాసం కలిగి ఉంటారో వారి జీవితంలో ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోగలరంటే, వారి జీవితంలో ఏ విధమైన పరిస్థితులను అనుభవించగలరంటే ప్రియమైన అవన స్నేహితులారా, కుట్రలకు వారు భయపడరు. అంతేకాకుండా మరణం వారి ముందున్న దాన్ని చూసి వారు భయపడరు. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, కొత్త చట్టాలు మతం ముసుగులు తీసుకుని వచ్చినా వాటికి కూడా వారు భయపడరు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, అందరూ ఒకటే ఒంటరిని చేసినా సరే భయపడరు. దానికి గల కారణం ఏంటంటే వీరు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నారండి? దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. సహవాసం ఆధారమైన ప్రియమైన అవన స్నేహితులారా, మనిషికి ఆధారమైన వాడు సృష్టికర్త ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇంక దేనికి భయం ఉండదు. ఆ దినాల్లో దానియేలు దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా దేనికి భయపడలేదు. తన జీవితంలో దేవునితో సహవాసాన్ని కలిగే కొత్త చట్టాలు వచ్చినా ఇవన్నీ పట్టించుకోక ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు, దేవునికి ప్రార్థించేవాడు, భక్తిపరుడిగా ఉన్నాడు, వారితో కలిసి లేడు, వారి అలవాట్లను అలువరుచుకోలేదు, మంచి భక్తి జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళాడు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే దానియేలు ఏ సమయం ఎటువంటి ఆపద ఎదురైనా దేవుడు తన కాపుదలను దానియేలుకు దయచేసి దానియేలు రక్షించి ముందుకు నడిపించారు, ఆశీర్వాదాలు దయచేశారు, అభివృద్ధిని దయచేశారు. అన్య ప్రాంతంలో పదవులను దానియేలు అత్యంత పదవులను కూడా పొందుకోగలిగాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, దానియేలు వలె మనము మన యవన కాలంలో దేవునితో సహవాసాన్ని కలిగి ఉండగలిగితే దేవుని ద్వారా వర్ధిల్లే స్థితిని మన జీవితాల్లో మనం పొందుకోగలం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే దానియేలు గురించి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం, 16వ వచనం, 20వ వచనం, 23వ వచనం, 24 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక మరే అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఆయనతో సహవాసం చేసినట్లా మన సహవాసం ఎటువంటి వారితో ఉంది? ఆనాడు యెహోషాపాతు భక్తిహీనుడైన ఆహాబుతో వియమందాడు, భక్తిహీనుడైన ఆహాబుతో సహవాసం చేశాడు. కానీ దేవుడు యెహోషాపాతుని రక్షించారు, కాపాడారు. మన సహవాసం భక్తిహీనులతో ఉండకూడదని మనం తెలుసుకున్నాం. దానియేలు జీవితాన్ని మనం చూస్తున్నాం. దానియేలు భక్తిహీనులతో సహవాసం చేయకుండా ఉండటం ద్వారా ఎటువంటి పరిస్థితులు దానియేలు జీవితంలో అనుభవించాడో మనం తెలుసుకోవడం జరిగినది. ఇంకా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశంలో ఆత్మీయ సందేశ కొనసాగింపుగా మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం.
మహిమాస్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనేసయ్య నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కుడికిలో మాతో పాటు తోడుగుడి నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇస్తాం. మరి ఆయనతో సహవాసం చేసినలా అనే అంశం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడిన దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి సహవాసం ఎటువంటి వారితో ఉందో వారు గ్రహించగలిగి వారి సహవాసం ఎటువంటి వారితో ఉండాలో ఆ విషయాన్ని వారు గ్రహించగలిగి నీతో సహవాసం, నీ సేవకులతో సహవాసం, నీలో స్థిరపడిన వారితో సహవాసాన్ని కలిగి నీవు వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని, నెమ్మదికరమైన పరిస్థితులను, సమాధానాన్ని వారి జీవితంలో పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ యవనస్తుడు గుడిక ప్రారంభం ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.